అయితే మనకు చాలామందికి శత్రువులు ఉంటారు. అయితే శత్రువులు మిత్రులుగా మారాలంటే, మిత్రులుగా మారాలా శత్రువులుగానే ఉండాలా? ఏ పాస్టర్ లేదు మాకు శత్రువులు ఉంటేనే మాకు బాగుంటుంది అని అంటావా? ముంచుకో. మిత్రులుగా మారాలంటే మరి మనం ఎలా ఉండాలో ఒక్కసారి వాక్య భాగంలోకి వెళ్ళి ధ్యానం చేద్దాం. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవుడు అంటాడు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. హల్లెలూయా. ఆ ప్రీతికరమైన మాట అండర్లైన్ చేసుకో. దేవుడు అంటున్నాడు ఈ మాట, మనిషి కాదు. ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఏమవుతుందట? ఆయన వాని శత్రువులను సహవానికి, శత్రువులు సహా ఏమైపోతారట? మనకు మిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఎలా మార్చబడతారు? వాని కాళ్ళు మొక్కితే నువ్వు మార్చబడరు, దండం పెడితే మార్చబడరు, డబ్బులు ఇస్తే మార్చబడరు. శత్రువులను కొందరు ఏం చేస్తారు తెలుసా? మిత్రులుగా చేయడానికి ఏం చేస్తారు? మందు షాపు తీసుకుపోయి కొంచెం మందు ఓపిస్తే వీడు మనసులున్న తీసేస్తాడు కావచ్చు. కొంచెం లంచం ఇస్తే నా మీద ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోతుందని ఉంటుంది చాలామందికి. కొంచెం వాడు ఇల్లు కట్టుకుంటున్నాడట, కొంత డబ్బు సహాయం చేస్తే, కొద్ది దూరం ఒకరోజు నా ఇంట్లో ఉన్న కారు వానికి ఇస్తే ఆ శత్రువు అనేటోడు మిత్రుడుగా మార్చబడతాడు. నీ కారు తీసుకుపోయి ఇంకెక్కడన్నా ఏమైనా చేసి వచ్చిందే చంద్రబాబు అని చెప్పేసి పాడు చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఈ శత్రువును మిత్రువుగా మార్చడానికి అంటే కఠినంగా మాట్లాడేటోడు కొంచెం నునుపుగా మాట్లాడాలంటే కొంచెం వానికి ఒక బాటిల్ తీసుకుపోవడం, కొంత లంచం ఇవ్వడం. కాంట్రాక్ట్ వర్కులు చేసేటోళ్ళు కావచ్చు, ఆయా పనులు చేసేవాళ్ళు ఏం చేస్తారు? సార్ ఫైల్ అనగానే అట్రా అక్కడ వాడు అనగానే అబ్బా ఇంత శత్రుత్వం పడతాండేంది సారు అని చెప్పేసి ఈయనేం చేస్తాడు? సారు నున్నగా మాట్లాడాలి, నునుపుగా రావాలి. సారు మన యొక్క క్రమంలోకి రావడం కోసం ఏం చేస్తాడు? లంచ్. నేనేమంటాను తెలుసా? వాడు శత్రువుగా ఉన్నాడు నీకు, వాడు నువ్వు చెప్పినట్టు చేయలేట్లా, నీ పని ముందుకు సాగట్లేదు కదా, నీకు రావాల్సిన ధననిధికి నువ్వు న్యాయబద్ధంగా చేసిన దానికి శత్రువుగా మారిపోతున్నదా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చెప్పుడట? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అయితే ప్రవర్తన మనుషులకు ప్రీతికరంగా కాదు. చాలామంది ఆయనకి ఇష్టంగా ఉంటే నాకు అనుకూలంగా చేస్తాడు, ఈయనకి ఇష్టంగా ఉంటే ఈమెకి ఇష్టంగా ఉంటే అనుకూలంగా చేస్తాడని చెప్పేసి ప్రయాసపడతా ఉంటారు, ప్రాధేయపడతా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ దగ్గర ప్రాధేయపడడం కాదు. వాళ్ళ అమ్మాయి, మన అమ్మాయిని వాళ్ళు చేసుకోవాలంటే ఎలా తిరుగుతారు వీళ్ళు? ఎట్లా తిరుగుతారమ్మా? వీళ్ళ ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలనుకుంటారు? ఆ అబ్బాయి తల్లిదండ్రులకు. హల్లెలూయా. వాళ్ళతో మంచిగా మెదులుకోవడం, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏదన్నా అయితే చర్చ్ కూడా మానేసిపోయి అటెండ్ కావడం. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమన్నా అయితే మాకు చాలా దగ్గర వాళ్ళు. అరే దగ్గర వాళ్ళు ఎక్కడి నుంచి? ఇప్పుడు దగ్గర కాలే కానీ దగ్గర చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? దేన్ని ఆశిస్తున్నాడు? ఎవరికి ప్రవర్తన బాగుండాలనుకుంటున్నాడు? ఒక మనిషికి. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. హల్లెలూయా.
నీ మాటలు కావచ్చు, నీ క్రమాలు కావచ్చు, నీ యొక్క బట్టలు కావచ్చు, నీ తత్వము కావచ్చు, నీ పనితనము కావచ్చు, ప్రతి చోట కూడా నీ ప్రవర్తన ఎవరికి అధికారానికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. నేను మాట్లాడే మాట దేవునికి అనుకూలంగా ఉన్నదా, అపవాదికి అనుకూలంగా ఉన్నదా, మనిషికి అనుకూలంగా ఉన్నదా? నేను చూసే చూపు దేవునికి అనుకూలంగా ఉన్నదా, నరునికి అనుకూలంగా ఉన్నదా, సాతానుకు అనుకూలంగా ఉన్నదా అని ఒక్కసారి మనం గమనించాలి. మాట్లాడుతూనే ఉంటాం. మన మాటల ద్వారా ఎవరికి మహిమ వస్తున్నది, ఎవరు కనపరచబడుతున్నారు? నీవు భోజనం చేసినను, పానము చేసినను, ఏమి చేసినను దేవుని నామ ఘనత కోసం చేయాలట. కానీ భోజనం ఒకరి కోసం చేస్తాడు. ఎందుకు ఈ మాట మాట్లాడినామంటే ఆయన కోసం మాట్లాడినా. అయ్యో అట్లా ఎందుకన్నావు అంటే ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు అట్లా మాట్లాడతారు, అందుకే మాట్లాడినా. అంటే ఎవరి మన్ననలు పొందుకోవాలనుకుంటున్నావు? ఎవరికి ప్రీతికరమైన అంటే ఇష్టమైన, ఆప్యాయంగా, దగ్గరగా ఉండడం అన్నట్టు. ఎవరికి ప్రీతికరంగా అయిపోతుంది నీ ప్రవర్తన? మనుషులకు. అపవాదికి ప్రీతికరం. అప్పుడు వీని త్రోవలల్లో మొత్తం గడ్డే మొలుస్తూ ఉంటుంది. మొత్తం కష్టాలే, మొత్తం బలహీనతలే, పరిస్థితులు. ఏ పని మొదలు పెట్టినా, ఎక్కడ పోయినా కూడా అంత ఆటంకాలు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు శత్రువు లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయి? ఆ శత్రువులు ఎవరో కాదు, నీవు మొదలుపెట్టిన పనులు ముందుకు పోకపోవడమే ఒక శత్రుత్వం. నువ్వు ఏది చేసినా కూడా సఫలం కాకపోవడమే ఒక శత్రువు. నీకు అగనెస్ట్గా ప్రతిదీ అడ్డంకులు రావడమే ఒక శత్రువు. హల్లెలూయా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన మానవులకు ఎట్లుంటుంది? ప్రీతికరంగా. నీ మాటలు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి, నీ నడకలు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి, నీ చూపులు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి. కానీ దేవునికట ప్రీతికరముగా, ఇష్టముగా ఏం లేవట? లేవు. అందుకే దేవుడు అంటాడు, అయితే నీ త్రోవలు సరళం కావాలి. ఏం కావాలమ్మా? నీ త్రోవలు, నీ బ్రతుకు సీదా అయిపోవాలి. నీ బ్రతుకుకు ఒక బంగారు బాట లెక్క, ఏ ఆటంకాలు ఉండదు. చాలామంది అంటారు, ఆయన వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది, నువ్వేం పట్టుకున్నా కూడా చెత్తకుప్ప అవుతుంది. ఎందుకు అవుతున్నది బంగారము? ఎందుకు ఆశీర్వాదకరంగా మారుతున్నది అంటే వాని ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉన్నది? దేవునికి అనుకూలముగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రవర్తన, నీ క్రమాలు, నీ పద్ధతులు, నీ ఆలోచన విధానం దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు కూడా నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వాళ్ళ పిల్లలేమో టాప్ లెవెల్లో ఉన్నారు, నా పిల్లలేమో చక్కగా చదువు రావట్లే. ఎందుకు వస్తలే? వాడి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నది. నీ పిల్లల ప్రవర్తన, నీ ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉంటున్నది? సమూయేలు ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నది. అందుకనే సమూయేలు బ్రతుకును దేవుడు దీవించినాడు, అద్భుత రీతిగా ఆశీర్వదించినాడు. సమూయేలు దైవజనుల దగ్గర, ఆయనను షిలోహు మందిరం దగ్గర, ఏలీ దగ్గర నిలబెడితే ఏ రోజు కూడా వ్యతిరేకంగా మారలే. ఈ మాటలలో కావచ్చు, చూపులలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, పద్ధతిలో కావచ్చు, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్టుగా కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కానీ ఎక్కడ కనబడలేదు. అందుకని సమూయేలును దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప ప్రవర్తగా మార్చినాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఒక పిల్లలు లేని తల్లికి పుట్టిన కుమారుడు, ఏడు వంగ కలిగిన కుమారుడు ఎలా మారిపోయినాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయినాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. అయితే మరి ఒక సమూయేలు ప్రవర్తన ఎలాగున్నది? మందిరము దగ్గర, దైవజనుల దగ్గర, దేవుని వాక్యము పట్ల ఆయనకి ఎంత పట్టుదల ఉన్నది? ఏ రోజైనా మంకు చేసి వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డా? లేదు. ఒక్కసారి మందిరంలో నిలబెడితే కదలను కూడా కదలలే. ఈరోజు నీ భక్తి ఏమైతుంది? కదిలిపోతున్నదేమో. ఆయన భక్తి జీవితంలో కదలలే.
ఆయన ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉండాలనుకున్నాడు? దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉన్న చూసుకున్నాడు. అందుకని తగిన సమయం వచ్చింది. దేవుడు అంటున్నాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఇక మనుషులు దొరకలేదా దేవునికంటే? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగిన వాడు సమూయేలు మాత్రమే. హల్లెలూయా. ఏలీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళ పిల్లలను దేవుడు పిలువలే. ఎందుకో? వాళ్ళ ప్రవర్తన ఏమైపోయింది? దేవునికి విరోధంగా కార్యాలు చేస్తడం మొదలుపెట్టినారు. పాస్టర్ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. మరి దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నా, నీవెలా ప్రవర్తిస్తున్నావు? నీ మాట విధానం ఎలా ఉన్నది? నీ పద్ధతులు ఎలా ఉన్నాయని ఒక్కసారి మనము గమనించుకోవాలా. ఏలీ గమనించలే, అలా పిల్లలు కూడా మరి మన ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి ప్రీతికరంగా ఉన్నదా? మనుషులను మెప్పియడం కోసం పనులు చేస్తున్నామా? మనుషులను మెప్పియడం కోసం పనులు చేయడం కాదు, మనుషులను మెప్పించడానికి ప్రార్థన చేయడం కాదు, ప్రభువును మెప్పించేదై ఉండాలి నీ ప్రార్థన. ప్రభువుకు నమ్మకంగా ఉండాలి ప్రార్థన, ప్రభువుకు ఇష్టం కావాలి నీ ప్రార్థన. అమ్మా, నువ్వు హైలైట్ ప్రార్థన చేసినావు, ఎక్సలెంట్ చేసినావు. నో, మనుషులు కాదు నీకు ఇచ్చేది అవార్డ్స్. దేవుడు జీవ కిరీటం ఇస్తానని చెప్పినాడు. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు ఎదుట నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు తలుపు తీసి, నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో కూడా దేవుడు ఏం చేస్తాడట? భోజనం చేస్తాడట. హల్లెలూయా. వానితో కూర్చుంటానంటాడు, వానితో మాట్లాడుతానంటాడు. అందుకని నీ హృదయం తెరిచి ఎవరికి ఇష్టంగా ఉండాలి నీ ప్రార్థన? దేవునికి ఇష్టంగా ఉండాలి. సుంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేసినారు. ఈ ప్రార్థన ఎవరికి ఇష్టంగా ఉన్నది? సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టముగా, పరిసయుడి ప్రార్థన మాత్రము మనుషులు చూడాలని. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడో లూకాసు వార్త 18వ అధ్యాయంలో క్లుప్తంగా రాయబడి ఉన్నది, స్పష్టంగా ఉన్నది. అయితే మరి మన ప్రార్థన కూడా ఎలా ఉంటున్నది? అందరూ చూస్తున్నప్పుడు ఏదో నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అందరూ నేను చేస్తున్నాను అనుకుంటారు. నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? రహస్యముగా చూచుచున్న నీ తండ్రి, నీ దేవుడు. ఆయన కదా ప్రతిఫలం ఇచ్చేది. అలా అని చెప్పేసి నీ సంఘంలో ప్రార్థన చేయకని చెప్తలే. మనుషులు చూస్తున్నారన్న ఉద్దేశంతో చేయకు. ఎలా చేయాలి తెలుసా? నా ప్రభు చూస్తున్నాడు నా ప్రార్థన, నా ప్రభు ఆలకిస్తున్నాడు అని ఒక భయము, భక్తితో, విధేయతతో నీవు ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థన దేవునికి ఇష్టముకరముగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి ప్రార్థనలకే సమాధానం కూడా వస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా సమాధానం ఇచ్చినాడు, సింహాల నోళ్ళను మూయించినాడు. మరి దానియేలు ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి చాలా అద్భుతంగా. లేకపోతే దేవుడు సింహాల నోళ్ళను మూయించేవాడు కాదు. ఏమనేటోడు తెలుసా? ఏమన్నా చేసుకోరు నాకేందని చెప్పేసి మౌనముగా ఉండేవాడు. ఆయన మౌనముగా ఉంటే దానియేలు పరిస్థితి ఏంటి? ఆయన మౌనముగా ఉంటే దానియేలు పరిస్థితి ఏం లేదు, సింహాలకు ఆహారం. దట్స్ ఆల్. ఈరోజు దేవుడు కూడా మౌనంగా ఉంటే మనం కూడా ఆ పరిస్థితులు వస్తున్నాయి. దేవుడు మౌని అయి ఉండకుండా నీ ఎడల ఏం చేయాలి? దేవుడు మాటలాడు వాడై ఉండాలి. హల్లెలూయా. మరి మాట్లాడేవాడై ఉండాలంటే నువ్వేం చేయాలా? ఆయనకి ఇష్టమైన ప్రవర్తనను కలిగి ఉండాలా. సమయాలకు ఇష్టము. దేవుని మందిరం అంటే ఇష్టం, దేవుని పని అంటే ఇష్టపడ్డాడు. ఏమన్నా ఎంతకాలం చేయాలిడా? ఎంతకాలం ఇక్కడ ఉండాలా? నా బ్రతకంత ఇంతేనా అన్నాడా? అనలే. ఏమనుకోండి తెలుసా? ఈ బ్రతుకంతా ప్రభు కోసమే. హల్లెలూయా. బ్రతుకుడా నీ కోసమే అనుకున్నాడు. అందుకని దేవుని స్వరం ఆయనకి వినబడ్డది, ఏలికి వినబడలే, వాళ్ళ పిల్లలకి వినబడలే. మరి యేసయ్య బిడ్డగా ప్రమోట్ చేయబడుతున్న నీకు మరి దేవుని స్వరం వినబడాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు అన్ని కూలిపోవాలంటే నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైనదై ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే అనుకూలతలకు వస్తావో ప్రతి శత్రు కాడి కూడా విరిగిపోతుంది అంతే. అందుకని ఒక మాట చదువుకుందాం. ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచనం.